నమస్తే, నేను సిరి. పీకే ఈ పేరు వింటే పొలిటికల్ పార్టీస్ కొంత భయపడతాయి. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి చేసినా ఆ పార్టీ గెలుస్తుంది అనే ధీమా అయితే అప్పట్లో ఉండేది. ఇప్పుడు కొంతకాలంగా ఆయన వన్న తగ్గింది అనిపిస్తుంది. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న కొన్ని పార్టీలు ఓడిపోయాయని కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ పీకే గారు అయితే తమిళనాడులో ఉన్న మన విజయ్ గారి పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నారనే ఒక వార్త కూడా చర్చనీయాంశమైంది. మన సోషల్ మీడియాలో కూడా వస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వస్తుందో, అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పీకే గారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో ఎన్నికలైనప్పుడు చేశారు బీఆర్ఎస్ పార్టీకి, అండ్ అక్కడ చూస్తే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా చేశారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గతంలో, ఇప్పుడు కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈయన పేరు వినిపిస్తుంది. ఎందుకు అంటే తమిళనాడులో మన విజయ్ గారి పార్టీ కోసం తను పనిచేస్తున్నట్టుగా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? విజయ్ గారు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 24 ఫిబ్రవరిలో పెట్టినట్టున్నారు పార్టీ టీవీకే, తమిళ వెట్రి కళగం. సో దానికి అంటే ఎప్పటి నుంచో విజయ్ తలపతి పార్టీలోకి వస్తారన్నట్టుగా అన్నారు. అది మొత్తానికి ఫ్యాన్స్ తో మాట్లాడి డిక్లేర్ చేశారు. ఒక 6 months బ్యాక్ పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు. ఇంకా గుర్తు డెడికేట్ అది చాలా సెన్సేషన్ కూడా అయింది. ఎందుకంటే చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్ళారు, ఆయన అభిమానులు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి. ఎందుకంటే రజనీకాంత్ గారు తర్వాత ఆ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి సూపర్ స్టార్ విజయ్. అయితే ఈయన మరి రేపు 26లోనో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, 26 ఎండింగ్ ఎప్పుడు అనుకుంటా. సో ఎట్లా ఏంటి ఎలాగైనా అంటే ఎంతవరకు పార్టీలు ఎవరెవరు పెట్టారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నటులు కొంత బాగా సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఒక మహానుభావుడు ఎన్టీఆర్ గారు, తర్వాత ఎంజీఆర్ గారు తప్ప శివాజీ గణేశన్ లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టి వాళ్ళు మూసేశారట. విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ లాంటి వాళ్ళు కూడా పెట్టి ప్రతిపక్షంగా పరిమితం అయ్యారు, కానీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే రాలేకపోయారు. తర్వాత జయలలిత గారు అది ఏఐడిఎంకే పార్టీకి కొనసాగారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ విజయ్ ఇప్పటి నుంచే పావులు కదుపుతూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గారి పేరు మరలా తెర మీదకి వినిపించింది. అయితే ప్రశాంత్ కిషోర్ మీరు అన్నట్టు పొలిటికల్ స్ట్రాటజిక్ అనలిస్ట్ గాను, స్ట్రాటజిక్ మేనేజర్ గాను ఉన్నారు, వ్యూహకర్తగా ఉన్నారు. కాబట్టి సో ఆయన్ని ఆయన్ని వాడుకోవడం ఎలాగా అంటే ఆల్రెడీ తమిళనాడులో కొంచెం చక్రం తిప్పుతున్న ఇలాంటి స్ట్రాటజీ ప్లే చేసే అధో అర్జున్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆల్రెడీ విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు అమ్మ జయలలితని అమ్మ అంటారు. అమ్మ ఎప్పుడో అయితే ఆమె చనిపోయారో ఆ తర్వాత ఏఐడిఎంకే కొద్దిగా ఇబ్బందులు పాల్పడుతుంది. ప్రస్తుతం డిఎంకే పార్టీ ఉంది. డిఎంకే పార్టీలో కూడా స్టాలిన్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, కొన్ని విపరీత ధోరణులు కూడా కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తూనే ఉంది. సో నెక్స్ట్ అక్కడ ఆల్టర్నేషన్ లేదు అనే టైంలో ఈయన పార్టీ పెట్టాడు. ఈయన కూడా చాలా ఆలోచించి లాజికల్గా నెక్స్ట్ ఏంటి మనం ఏ టైంలో పెట్టాలి అనుకునే ఈయన రంగంలో దిగాడు. బట్ రజనీకాంత్ గారు ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టినప్పటికీ కూడాను ఎందుకో 3 సార్లు ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టి మళ్ళీ డిక్లేర్ చేస్తారనుకున్న టైంకి ఇంకా పార్టీని డిక్లేర్ చేయలే రజనీకాంత్ గారు, అనారోగ్య కారణాలు, ఇతర కారణాలు. కమల్ హాసన్ గారు కూడా అదే, బట్ కమల్ హాసన్ గారు పెట్టారు. ఆయన డిఎంకేకి సపోర్టివ్ గా ఉన్నారు, డిఎంకేతో ప్రస్తుతం కలిసినట్టున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయం అవసరం అనుకునే ఉద్దేశంలో విజయ్ గారు పార్టీ పెట్టడం, దానికి తమిళ వెట్రి టీవీకి ఆయన పార్టీ నామకరణము, జెండా ఆవిష్కరణ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు దానికి పొలిటికల్ స్ట్రాటజీగా ప్రశాంత్ కిషోర్ గారి పేరు వచ్చింది. ఆల్రెడీ అధో అర్జున్ అనే వ్యక్తి చేస్తున్నప్పటికీ కూడా నేషనల్ లెవెల్లో పేరున్న ప్రశాంత్ కిషోర్ గారు ఆల్మోస్ట్ 2021-22 వరకు కూడా ఆయన ఐపాక్ టీం పనిచేశారు, తర్వాత బయటకు వచ్చేసారు. సో ఆయన కొంచెం ఫ్రాంక్ గా ఉండడం ఇవన్నీ చూస్తే ఆయన్ని విజయ్కి ఎవరిని టచ్ చేశారా అంటే మన తెలుగులో ఉన్న ప్రముఖ మంత్రి గారి పేరు అయితే వినిపిస్తుంది. అంటే లోకేష్ గారి పేరు వినిపిస్తోంది, ఇంకా రివీల్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారిని కలుసుకున్నారు. ఆ తర్వాత ఒకసారి అంతకుముందు ఎలక్షన్స్ ముందు కూడా ఇద్దరు ఒకే ఫ్లైట్ లో రావడము, తర్వాత బాబు గారిని కలవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఎటువంటి వ్యక్తులకైనా లోకేష్ గారు మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. కాబట్టి లోకేష్ గారి సలహాల మేరకు లేదంటే లోకేష్ గారి సజెషన్తో ప్రశాంత్ కిషోర్ని విజయ్ గారికి, తలపతి విజయ్ గారికి పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా, వ్యూహకర్తగా ఉండబోతున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరు ర్యాపో ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నాడు. ఆయన ఆల్మోస్ట్ 2014-15 నుంచి ఆయన పేరు వినిపిస్తుంది. అప్పటి నుంచి కూడా బీజేపీకి కొంత డిఫరెంట్గా పనిచేశారని, ఆయన కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్తో
ఆ పార్టీ క్రేజ్ కానీ పార్టీ గెలుపు వైపు దారి తీయడానికి కానీ కొన్ని టిపికల్ థాట్స్తో ఆయన రేసు గుర్రాలు పరుగులు పెట్టించాడు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. అంటే అన్ని సక్సెస్ అయ్యారా లేదని పక్కన పెడితే ఈవెన్ వైసీపీ కూడా ఆయన వల్ల సక్సెస్ అయ్యారని టాక్ ఉంది. రెండోసారి సక్సెస్ కి ఆయన చెప్పినట్టు వినలేదు కాబట్టి రేపు పొద్దున్న నాకు చెడ్డ పేరు వస్తుంది నేను బయటకు వచ్చేసాడట ఆయన. సో అప్పుడు వైసీపీ వాళ్ళు వినకపోవడం, కేవలం పథకాలే అభివృద్ధి లేకపోవడం, మౌలిక సదుపాయాలు పట్టించుకోకపోవడం, రోడ్లు వేయకపోవడం అన్నిటి మీద మొత్తానికి ఆయన బయటకు వచ్చేసారు. ఆ తర్వాత బయట ఒక ఈవెంట్ లో కూడా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ తలపతి విజయ్కి అవసరం మేరకు ఉండొచ్చు అని లోకేష్ గారు సజెస్ట్ చేయడం, మేబీ ఆయన సలహాలు తీసుకుంటే విజయ్ గారు ఇంకాస్త డిఫరెంట్గా వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సుమారుగా తమిళనాడులో 234 నియోజకవర్గాలకు గాను, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చిన్నది, బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి కాబట్టి ఇప్పుడు అదే పెద్ద రాష్ట్రం. 234 ఎంతో, అప్పుడు మనకి 294 ఉండేవి. సో 234 నియోజకవర్గాలకు గాను ఇంకా ఆయన ఏ నియోజకవర్గం ఎవరు ప్రాధాన్యత వహిస్తారు, కమ్యూనిటీ పరంగా ఏమున్నాయి అనేది ఇంకే ప్రాధాన్యత ఏం లేదు. కేవలం జిల్లాల వారీగా ప్రస్తుతానికైతే ఇన్ఛార్జీలు నియమించడం జరిగిందంట. సో దాని ప్రకారం మొన్నే రీసెంట్ గా ఫిబ్రవరిలో ఏదైతే అనౌన్స్ చేశారో ఆ 1 year పార్టీ అనౌన్స్ చేసి 1 year అనే సెలబ్రేషన్స్ కూడా చేశారు. సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ ప్రజల్లో తలపతి పార్టీ అనేది ఒకటి వస్తుంది, దాని పేరు టీవీకే అనే ఒక గుర్తుగా ఉండాలి కదా. అలాని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం అట్లా చేయట్లే. పార్టీని పుంజుకునే దిశగా, కార్యకర్తలను చేర్పించుకునే దిశగా, లేదంటే ఓటర్లని ఆకట్టుకునే దిశగా పావులు కదుపుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించడము అలా చేయడం అయితే చేయట్లేదు. ఎందుకంటే మరోవైపు ఆయన ఎవరు మొన్న కోయంబత్తూరు నుంచి పోటీ చేశారు, పోలీస్ ఆఫీసర్, బీజేపీ సో అన్నామలై గారు కూడా ఒకవైపు బీజేపీ తరఫున పుంజుకుంటున్నారు కాబట్టి ఆయన ఎక్కడికక్కడ ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తూ ముందుకెళ్తున్నాడు ఆయన. సో అలా కాకుండా ఈయన డిఫరెంట్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ అనేవాడు అవసరం. సో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఆల్రెడీ ఆ పేరు మారుమోగుతూ వినిపిస్తుంది కాబట్టి, తమిళనాడులో ఇంతవరకు ఎవరు దాన్ని యూటిలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యూటిలైజ్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నారంట. దానికి మేబీ లోకేష్ గారు లాంటి వాళ్ళు సజెస్ట్ చేశారన్నట్టు కూడా టాక్ వస్తుంది. అయితే ఇందులో తప్పే ఉంది. ఇప్పుడు సార్ నేను కొత్తగా వస్తున్నాను, మాకు ఏమైనా సజెస్ట్ చేయండి, మీరు కూటమి ప్రభుత్వం, మీరు ఎలాగూ ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, మీరు చక్కగా ఇదయ్యారు కాబట్టి, గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి మేము కూడా చేయాలంటే ఏం చేయాలి, పైగా కొత్తగా పెడుతున్నాం, సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి అని అడగడం తప్పులేదు. అంటే ఆయనే అన్ని ప్లాన్స్ కూడా చేస్తున్నాడు విజయ్, అది మంచిదే కదా. సో ఈసారి కొడితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాడు కాబట్టి మేబీ ప్రశాంత్ కిషోర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్కౌట్ చేస్తే చేయొచ్చు. చూద్దాం, ఇంకొక 1 year 1.5 year ఆగితే మొత్తం తమిళనాడు రిజల్ట్స్ తేడా వస్తుందా ఎలా వస్తుందని తెలుస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.